Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. లాస్ట్ కార్తీక సోమవారం పూజ, ఆవునేతి దీపాలు, శివేని ఎలా పూజించాను, అభిషేకం ఎలా చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఎన్ని గంటలకు పూజ అనేది స్టార్ట్ చేశాను అనేది. ముందైతే 3:40కి లేసేసాను, అలారం పెట్టేసుకున్నాను. ఇల్లు ఊడ్చిన తర్వాత 4-5 అవుతుంది టైం అయితే. ఇంకా ఇల్లు ఊడ్చిన తర్వాత తడిబట్ట పెట్టడానికి అయితే వాటర్ తీసుకురావడానికి వెళ్తున్నాను. ఇంకా బయటకు వచ్చేసరికి అయితే అసలు కొంచెం కూడా సౌండ్ కూడా లేదు. ఇక్కడ నిన్న వేసిన ముగ్గులు కూడా చాలా క్లియర్గా చాలా బాగున్నాయి. అలాగే ఇంక ఇప్పుడు ఇల్లు ఊడవడం అదంతా అయిపోయింది. ముందైతే ఇక్కడ తులసమ్మ దగ్గర వాటర్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్లో సాల్ట్ వేసి, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, వేసి ఇల్లు అయితే తడిబట్ట పెడుతున్నాను. ఇదైతే చాలా మంచిది, మన ఇంట్లో ఉన్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని అయితే లాగేస్తుంది. కాబట్టి తప్పకుండా వాటర్లో మనం ఇల్లు తడిబట్ట పెట్టుకున్నప్పుడు ఇలా అయితే రాక్ సాల్ట్ వేసి ఇల్లు అయితే మొత్తం తుడిచేయండి. ఆల్రెడీ నేను ఇల్లు మొత్తం తుడచడం అయింది. ఇంక ఇటు సైడ్ కొంచెం ఉందని చూపిస్తున్నాను. రాక్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా ఇల్లంతా అంతా తుడిచేస్తాను, పైనుండి కింది వరకు మొత్తం కూడా. ఎందుకంటే మన ఇంట్లో పైన కింద అంతా తుడిచేస్తామనికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న పోతుంది. ఇంక ఇల్లంతా కింద ఆల్రెడీ అయిపోయింది. ఇది పైన స్టెప్స్ నుంచి పైకి వెళ్ళిపోతున్నాను. పొద్దున్నే అసలు వాటర్లో చేతులు పెడితే ఎంత చల్లగా ఉన్నాయంటే, ఇంకొకసారి వాటర్ టచ్ అయిందనుకో మనకు ఆ చలి అనిపించదు. ఇలా పై వరకు అయితే వచ్చేసాను, మొత్తం తుడుస్తూ. ఇంతవరకే మొత్తం. ఇంకా ఫాస్ట్గా అవ్వాలి కదా, ఇక్కడే వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే పూజకు లేట్ అయిద్దని చెప్పేసి ఇంతవరకు చూపించి ఇంకా ఫాస్ట్గా అంతా చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ పువ్వులు కోయటానికి పైకి వచ్చాను. ఇంకా పువ్వులు కూడా పూయలేదు అసలు. టైం వచ్చేసి 4:20 అలా అవుతుంది. పువ్వులు ఇంకా అసలు వికసించలేదు, అలాగే ఉన్నాయి. అంటే కొంచెం ఇంకా వింటర్లో కొంచెం లేట్గానే పూస్తాయి పువ్వులు అనేది. మందారాలు ఎక్కువ, అంటే ఆల్రెడీ చామంతులు, గులాబీలు ఉన్నాయి కింద, కానీ మందారాలతో ఎక్కువ చేస్తూ ఉంటాను నేను. మందారాల కోసమైనా పైకి వస్తూ ఉంటాను. అవి పింక్ మందార, ఇవి రెడ్ మందార. ఈ రెడ్ మందార ఇప్పుడిప్పుడే బ్లూమ్ అవుతున్నాయి. ఇలా కొన్ని చామంతులు కూడా కోసాను. ఇంకా ఈ పైకి వచ్చామంటే ఎటు లేదన్నా సరే గార్డెన్లోకి వస్తే కనీసం 15-20 మినిట్స్ అయితే ఇక్కడే అయిపోతుంది అనిపిస్తుంది నాకు. ఒకవేళ పైకి వచ్చి పూలు కోసే పని లేకపోతే ఇంకా ఫాస్ట్గా పూజ చేసుకోవచ్చు అనిపిస్తుంది. కానీ మన గార్డెన్లో పూసిన పువ్వులతో చేస్తే అదొక తృప్తి నాకు. అందుకని చెప్పేసి బయట పర్చేజ్ చేసినా కూడా అయినా సరే గార్డెన్లో పువ్వులతో నేను చాలా ఖచ్చితంగా అలంకరణ చేస్తాను. మళ్ళీ ఎక్కువ పువ్వులతో అలంకరణ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అంటే కొన్ని పువ్వులతో పెడితే అంత కళ అనిపించదు పూజా మందిరం. అందుకే ఎక్కువ పువ్వులు కోస్తూ ఉంటాను. అలాగే పువ్వులు కోసుకొచ్చిన తర్వాత అన్నీ నిన్నటి పూజ నిర్మాల్యమైన పువ్వులను అన్నీ తీసేసిన తర్వాత మొత్తం పూజ గది శుభ్రం చేసేసుకొని, అలాగే ఒత్తులు కుంకుమతో బొట్లు పెట్టి అలంకరణ చేసేసిన తర్వాత ఆవు నెయ్యి వేసుకుని ఇంకా దీపారాధన అనేది స్టార్ట్ చేస్తున్నాను. చాలా సుగంధభరితమైన అగరబత్తులు నేను ఇవి ఆల్రెడీ కాణిపాకంలో తీసుకొచ్చాను. అవి కూడా మీకు చూపిస్తాను. ఎంత బాగున్నాయంటే చాలా మంచి పరిమళం అవుతుంది. అగరబత్తులతోనే నేను ఎప్పుడైనా ఏకహారతి ఎప్పుడు వెలిగించాను. ఎప్పుడైనా సరే నేను ఫస్ట్ నుంచి కూడా అగరబత్తులే. అందుకే ఎప్పుడైనా సరే నేను ఇదే ఫాలో అవుతుంటాను, అగరబత్తులతోనే వెలిగిస్తాను. ఇలా వెలిగించిన తర్వాత శివయ్య దగ్గర 2 దీపాలు, ఇక్కడ పూజా మందిరంలో 2 దీపాలు, ఇంకా శివయ్య స్టాచ్యూ పెట్టాను కదా, అక్కడ మట్టి ప్రమదల్లో దీపారాధన చేసి పెట్టాను. అలాగే తులసమ్మ దగ్గర ఇలా ముందైతే ఇంట్లో దీపారాధన చేసేసి అన్నీ దీపాలు ఎక్కడ పెట్టాల్సిన అక్కడ పెట్టేసిన తర్వాత నేను తులసమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇక్కడ శివయ్య దగ్గర అభిషేకం ఫస్ట్ దీపారాధన చేసి అభిషేకం చేసిన తర్వాత శివయ్యని కూడా అలంకరణ చేయాలి. ఇలా పసుపు తీసుకొని తులసమ్మ దగ్గర చూడండి చీకటి ఉంది బాగా. ఇంకా తులసమ్మని ముందే మొత్తం వాటర్ క్లీనింగ్ చేసేసానంతా. ఇక్కడ పసుపు రాసి మళ్ళీ కుంకుమ బొట్లతో అలంకరణ చేస్తాను.
ఇలా అమ్మవారికి తులసమ్మవారికి పసుపు రాసి బొట్లు పెడితే ఎంత నిండు కళ కనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. పసుపు రాసింది అంటే రోజు రాయం కదా, ఈరోజు రాసినాం అనుకో ఎంత బాగా అనిపిస్తుంది ఆ కళాకాంతి ఇంకా వేరే అనమాట, చెప్పలేము అవి. ఎందుకంటే ఇవి 2-3 డేస్కి ఒకసారి అలా రాస్తూ ఉంటాను, రోజు కాకుండా. అలాగే తులసమ్మకి వాటర్ పోసేసి మళ్ళీ నిర్మాల్యమైన పువ్వులను మొత్తం తీసేసుకొని ఇక్కడ వరిపిండితోనే ముగ్గు వేస్తే బాగుంటుంది, కానీ అక్కడ చెయ్యి తిరగదు అసలు వరిపిండితో వేయడానికి, చాక్పీస్తో వేయడానికే కొంచెం కుదురుతుంది. ఇక్కడ పద్మ ముగ్గు వేసుకుంటున్నాను. చాక్పీస్ కదా వేయగానే కనపడదు, చాలా టైం అయితే పడుతుంది. ఇక్కడేమో లోటస్ ముగ్గు వేసుకుంటాను, అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి. మళ్ళీ కుంకుమతో అలంకరణ చేసేసి ఇంకా ఆవునేతి దీపారాధన చేస్తున్నాను. పసుపు రాయడం వల్ల ఇక్కడ వేసిన ముగ్గు చాలా లేటుగా కనిపిస్తుంది. మామూలుగా నార్మల్గా వేస్తే అవి తడి ఆరిన వెంటనే కనిపిస్తుంది. కొంచెం పసుపు రాసి చాక్పీస్తో గీసిన కూడా సరిగా పడదు. ఇంక ఈరోజు లాస్ట్ కార్తీక సోమవారం అన్ని దీపారాధనలు కూడా ఆవునేతితోనే చేశాను. ఆ రోజు ఒత్తులు కాల్చినప్పుడు ప్యాకెట్ తీసుకొచ్చాను, ఇంకా అది ఉన్నది కాస్త. ఇంక ఈరోజు లాస్ట్ కదా సోమవారం అని ఈరోజు అయిపోజేస్తున్నాను. ఇలా పూలతో అలంకరణ చేసేసాను తులసమ్మ దగ్గర. ఎప్పుడైనా మన దీపం పెట్టుకున్న దగ్గర ఖచ్చితంగా పువ్వు కానీ అక్షంతలు కానీ ఖచ్చితంగా పెట్టాలి. ఇలా అయితే తులసమ్మ దగ్గర చేసేసుకొని మళ్ళీ ధూపం దీపం నైవేద్యం సమర్పించేస్తాను. ఇక్కడ మాత్రం నేను అంబికా అగరబత్తులే వాడుతున్నాను, ఇవి పాతవి ఉన్నవి. ఇంట్లో మాత్రం నేను కాణిపాకంలో తీసుకొచ్చిన అగరబత్తులు వాడుతున్నాను. ఎందుకంటే ఇది కొంచెం కెమికల్తో కూడింది కాబట్టి ఆ స్మెల్ మనకు కొంచెం పిల్లలకి జలుబు దగ్గు వస్తుంది. అవి అయితే బాగుంటాయి అని చెప్పేసి అవి లోపల వెలిగిస్తున్నాను. ఎంతైనా కెమికల్తో ఉన్న వాటిని ఇంట్లో వెలిగించినప్పుడు వెంటనే మా పిల్లలకి వచ్చి చాలా తుమ్ములు అయితే వస్తాయి. శివయ్యకు అభిషేకం తర్వాత గంధము కుంకుమతో బొట్టు అలంకరణ చేసేసి ఇంకా ఆవునీతి దీపాలు అప్పుడు అభిషేకం చేసినప్పుడు కొంచెం దూరంగా ఉన్నవి ఇప్పుడు శివయ్య దగ్గరికి పెట్టేసి ఇంకా పువ్వులతో అలంకరణ చేసేస్తున్నాను. ఈరోజైతే ఇంకా గులాబీ ఉంటాయి కదా, గులాబీ పూలతో ఎక్కువ చేశాను. ఫ్రెష్గా గార్డెన్ నుంచి తీసుకొచ్చిన గులాబీలు ఇవి. ధూపం దీపం పుష్పం నైవేద్యం సమర్పించి మనకు వచ్చిన శివయ్య సూత్రాలు అయితే చదువుకుంటాను. నేనైతే నాకు శివుడి ఫస్ట్ నుంచి కూడా ఎప్పటి నుంచో శివుడిని పూజిస్తాను కాబట్టి శివుడి శ్లోకాలు అయితే చాలానే వచ్చు నాకు. ఇంకా అవన్నీ చెప్పేసుకున్న తర్వాత పూజ తర్వాత ఇంకా హారతి అన్నీ ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేశాను. ఈరోజు పొద్దున్నే ఇంకా 5:30కి నేను ఈరోజైతే మొత్తం ధూపం ఇల్లంతా కూడా వేశాను. అసలు ఇంత పొద్దున్నే చేసుకుంటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే. శంకరాయ శంకరాయ మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళ, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళ, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, మంగళం మంగళం జయ మంగళం, బిల్లారి వీరునకు వీరమణి. ఇలా పూజా మందిరంలోనూ అలాగే శివుడికి ఎప్పుడైనా శివుడికి ఇలానే తిప్పాలంటే హారతి ఫస్ట్ నేను చూపించాను కదా, అదేవిధంగా హారతి ఇవ్వాలంటే శివుడికి మాత్రం సోమవారం అలా ఇవ్వాలట. కొంతమంది పంతులు చెప్తే విన్నాను. ఆ తర్వాత తులసమ్మ దగ్గర కూడా ఇచ్చేసాను. చాలా శ్లోకాలు చదివిన తర్వాత అంటే ఈరోజు అయితే చాలాసేపు ఒక 1/2 అవర్కి పైగానే చేశాను. నాకు వచ్చిన శ్లోకాలన్నీ చదువుకున్న తర్వాత హారతి అనేది లాస్ట్కి ఇస్తాం కదా. అలాగే కృష్ణయ్య దగ్గర కూడా ఇలా మొత్తం అలంకరణ చేసి చాలా రోజులు అవుతుంది కృష్ణయ్య దగ్గర మీకు చూపించక. ఇలా ధూపం అయితే వేశాను మొత్తం కూడా. ఈరోజు పొద్దున్నే ఇంకా పిల్లలు లేవలేదు అంతా, ఇంకా చాలా టైం అయితే ఉంది, వంట చేయడానికి కూడా చాలా టైం ఉంది. అందుకని చెప్పేసి ముగ్గులు అన్నీ కూడా వంటకి బిఫోరే మొత్తం వేసేసుకున్నాను. ఎప్పుడైనా పిల్లలు వెళ్ళిన తర్వాత టైం ఉండక వేస్తాను కదా. ఈరోజు కొంచెం ఇంకెక్కువ ఎర్లీగా లేసాను కాబట్టి చాలా టైం అయితే ఉంది. 4 కంటే బిఫోరే లేసాను కాబట్టి చాలా టైం అయితే మిగిలింది కాబట్టి అన్ని పనులు ముందే చేసేసుకున్నాను. ఇంక ఇల్లంతా ధూపం వేస్తుంటే అసలు ఎంత బాగా అనిపించిందో. ఇవి ధూపం స్టిక్స్ కూడా నేను అక్కడి నుంచే తెచ్చాను కదా. ఈ ఫ్లేవరు ఈ స్మెల్ కూడా చాలా బాగుంది.
ఇంకా శివయ్య దగ్గర కూడా ధూపం వేశాను, మొత్తం ఇల్లంతా వేశాను. ఇప్పుడిప్పుడే వెంటిలేషన్ అయితే వచ్చింది. టైం వచ్చేసి 6 అవుతుంది ఇప్పుడైతే. ఇంకా ఈ విధంగా ఇల్లంతా చూపించి ఇంకా మళ్ళీ శివయ్య దగ్గర పెట్టేసాను. ఇది ఈ విధంగా అయితే ఇల్లంతా వేసినప్పుడు మనకు ఒక పాజిటివ్ వైబ్స్ అయితే మన ఇంట్లో కనిపిస్తాయి. అసలు ఈరోజు ఎంత పొద్దున్న లేచి ఇలా చేసుకున్నప్పుడు ఎంత మనసుకు ప్రశాంతంగా ఉంటుందంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలామంది లేవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక్కసారి మనం లేవడం అలవాటైందనుకో దాన్ని ఎవ్వరూ మార్చలేరు. మనకు లేటుగా చేయాలనే అనిపించదు. నాకు ఇది ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన అలవాటు కాదు. నాకు తెలిసిన వాళ్ళకైతే అందరికీ తెలుసు. నేను మ్యారేజ్ బిఫోర్ నుంచి నేను శివుడికి మాత్రమే పూజ చేసేదాన్ని. అప్పటి నుంచి కూడా ఎర్లీ మార్నింగ్ 4కే నేను లేచి చేసేదాన్ని. అందరూ అనేవాళ్ళు, మా ఇంటి పక్క వాళ్ళు, ఇంత పొద్దున చేయడం ఎందుకు, ఇంత పొద్దున చేయడం ఎందుకని. ఇదేమి ఇప్పుడు కొత్తగా వచ్చిన అలవాటు అయితే కాదు నాకు. ఇలా శివుడికి అయితే అప్పట్లో నేను శివుడికి ఒక్కడికే చేసేదాన్ని. పాలకుర్తి సోమన్న అని ఒక పాలకుర్తిలో ఉంటాడు, ఆయన్ని బాగా నమ్మేదాన్ని అప్పుడు. అంటే ఇప్పుడు నమ్ముతాను, అలా చేసేదాన్ని. ఇప్పుడేమో అందరినీ కొలుస్తూ ఉంటాం కదా మ్యారేజ్ తర్వాత. అప్పట్లోనైతే నేను శివుడు మాత్రమే కొలిచేదాన్ని. ఇలా మొత్తం పూజా మందిరంలోనే కూడా మొత్తం ధూపం వేసి ఇలా అయితే అంతా సమర్పించేశాను. అసలు ఎంత బాగుందంటే ఆ వైబు ఇంక పొద్దున వేయటం వల్ల అసలు నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ గుళ్ళో ఉన్న పరిమళం అంతా కూడా మన ఇంట్లో కనిపిస్తుంది. ఎందుకంటే శివుడికి నేను జవాదు పచ్చకర్పూరంతో అభిషేకం చేశాను కదా, ఆ పరిమళం కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ జవాద్ గురించి చెప్పాను కదా, తప్పకుండా జవాద్ని ఒక్కసారి తెచ్చుకోండి మీ ఇంట్లో. ఈ పూజలలో వాడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు కుంకుమలో కలిపి ఇట్లా చిత్రపటాలకు కూడా మనం బొట్టు పెట్టినప్పుడు కూడా మంచి సువాసన భరితంగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు వారాహి అమ్మకు కూడా అలా పెట్టేశాను. నేను ఆల్రెడీ ముగ్గు వేశాను. ఇంకా సైడ్కి కూడా ఈరోజు కొంచెం విశేషంగా మొత్తం వేశాను, ఫ్లోర్ అంతా కూడా. ఇటు సైడ్ వేస్తుంటే అసలు కనపడట్లేదు ముగ్గు. ఇక్కడ గుమ్మానికి ఆపోజిట్ ఎప్పుడో వేశాను, కానీ నేను అటు ఇటు తిరుగుతుంటే కుంకుమ మళ్ళీ పాదాలకు అంటుకొని ఇల్లంతా అవుతుందని చెప్పేసి కుంకుమ మాత్రమే ఇప్పుడు వేస్తున్నాను. ముగ్గు ఎప్పుడో వేశాను, ఈరోజు పొద్దున్నే వేశాను, చాలా టైం ఉంది కాబట్టి. తులసమ్మ దగ్గర కూడా నేను వేసిన ముగ్గు అసలు కనపడట్లేదు కదా. పసుపు రాసినప్పుడు చాక్ పీస్తో గీస్తే సరిగా కనపడదు. కొంచెం వెంటిలేషన్ వచ్చినాక మొత్తం తడ అనేది ఆరిపోయిన తర్వాత ముగ్గు అనేది మంచిగా కనిపిస్తుంది. ఇంకా మా ఫ్లోర్ మీద ఒక్కొక్కసారి బాగా కనిపిస్తుంది, ఒక్కొక్కసారి కనిపించదు. చాక్ పీస్ కూడా ఒక్కొక్కసారి బాగా థిక్గా పడింది అనుకో మంచిగా కనిపిస్తుంది. కొంచెం చాక్ పీస్ డల్గా పడితే అసలు అది కనపడదు. ఇక్కడ లోటస్ కృష్ణుడి పాదాలు వేసుకున్నాను తులసమ్మ దగ్గర. ఇది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు బాగా కనిపిస్తుందని చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంకా దీపం 5:30కి పెట్టాం కదా, ఈరోజు 5 కల్లా పెట్టేశాను. ఎప్పుడో 4:40కి. అప్పటి నుంచి ఇప్పటిదాకా వెలుగుతుంది. ఆవినీతితో పెట్టాం కదా, చిన్నగా ఒత్తి ఎప్పుడైనా చిన్నగా చేసుకొని వెలిగించాలి. పెద్దగా వెలిగిస్తే తొందరగా నిండుకుంటుంది. ఇక్కడ కూడా శివయ్య దగ్గర కూడా దీపాలు నిండుకున్నాయి. ఇంకా విండో నుంచి సూర్యకిరణాలు అనేది ఇక్కడ పడుతున్నాయి, మీరు చూడొచ్చు. దానికోసం నేను తీశాను. సూర్యకిరణాలు ఇక్కడ శివయ్య దగ్గర పడుతున్నాయి. ఇక్కడ టైం వచ్చేసి అయితే 10 o'clock అవుతుంది. ఎప్పుడో దీపాలు నిండుకున్నాయి. ఇంక పూజా మందిరంలో మాత్రం అసలు ఈవినింగ్ వరకు కూడా అలాగే వెలుగుతూ ఉంటాయి. ఇక్కడ చిన్న ప్రమిదలు కాబట్టి తొందరగా నిండుకున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ మండే వ్లాగ్. లాస్ట్ కార్తీక సోమవారం అయితే ఇలా చేశాను. ఇంకా కార్తీక మాసం మొత్తం నేను ఇలానే చేస్తున్నాను. ఇంకా సండే వరకు అయితే కార్తీక మాసం అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.